గోల్డ్ పోయిందని చెప్పి ఎక్కెక్కి ఏడ్చేసాను. ముఖమంతా వాచిపోయింది. కళ్ళు చూసారు అసలు ఎంత ఘోరంగా ఉన్నాయో. ఆ ముక్కు మొత్తం బొగ్గలు, ఒక ఫేస్ అంతా కూడా ఉబ్బిపోయింది. నైట్ అంతా ఇంకా పిచ్చి దానిలో ప్రవర్తించాను. అసలు ఏం జరిగిందో చెప్తాను, ఏం పోయింది ఏంటి అంతా చెప్తాను. అయితే ఇంకా కళ్ళంతా మండిపోతున్నాయి. ఒక పక్కన తలంతా మోదేసినట్టు నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంకా తప్పదు కదా. ఇంకా నైట్ అయితే మాత్రం ఇంట్లో వస్తువులు కూడా చిందరవందరంగా ఇంకా లాగేశాను అనమాట. పిచ్చి దానిలో ప్రవర్తించాను. ఇంకా మా హస్బెండ్కి నాకు కూడా పెద్ద గొడవ అయితే జరిగిపోయింది. ఏంటి అలా లాగేస్తున్నావు అని అని చెప్పేసి. బట్ ఆ టైంలో నా మైండ్ సెట్ అయితే అలా ఉంది. ఇంకా పిచ్చెక్కినట్టు అయిపోయి ఫుల్గా ఏడుస్తూ ఆ వస్తువులన్నీ లాగేశాను. ఇంకా లాస్ట్కి మొత్తం అన్నీ కూడా మళ్ళీ నేనే సర్దుకొని చావాలి. ఇంకంతా కూడా ఒక పక్కన అయితే చాలా నీరసంగా అనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఆ రోజు లేదంటే మళ్ళీ వాళ్ళని స్కూల్కి రెడీ చేయడం ఇదంతా కూడా నేను చేయలేకపోయేదాన్నేమో. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. పిల్లలు లేచేశారు. ఇంకా అక్కడ చూస్తే బనానాస్ కనిపించాయి. మా ఆశ్రిత్ బాబుకి నా కోసం అని చెప్పి ఇల్లంతా సర్దాలు కదా అని జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 2 బనానాలు వేసి పాలు ఇంకా కొంచెం షుగర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఇంకా మా శ్రీయంశిమ ఇది తాగదు, దానికోసం అని చెప్పి మళ్ళీ పాలు కూడా సరిగ్గా తాగదు. అది బూస్ట్ కలుపుదానిలో ఎలాగోలా పట్టిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా టిఫిన్ చేసే ఇది కూడా లేదు నాకు. చెప్పాను కదా నా పొజిషన్ అయితే. నైట్ పడుకునేసరికి అయితే నాకు 3:30 దాటిపోయింది టైం అయితే. ఇంకా మార్నింగ్ లేచేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది. అందుకనేసి ఆ రోజైతే సండే అండి. ఇంకా అమ్మ కూడా ఇంట్లో ఉండడంతో పిల్లల్ని అయితే అమ్మ తీసుకెళ్తాను నేనని చెప్పేసి అయితే కాల్ చేసిందనమాట. ఇంకా వచ్చేలోపు అయితే ఏదో ఒకటి పట్టించాలి కదా కనీసం అని చెప్పి ఇదైతే చేస్తున్నాను. అస్సలు నా మైండ్ సెట్ అయితే చాలా ప్రెషర్గా అనిపించింది ఆ రోజంతా కూడా. అసలు ఏం జరిగిందంటే గోల్డ్ పోయిందండి. అప్పటిదాకా బాగానే ఉన్నాము. మేము కొన్ని రీల్ వీడియోస్ ఉంటే తీసుకున్నాం అన్నీ కూడా. అంతా కూడా క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. అసలు పాపం మా పిల్లలు కూడా అండి, నేను నైట్ దరిద్రము వస్తూ పోవడమే కాదు, ఇంట్లో కరెంట్ కూడా లేదనమాట. కరెంట్ వచ్చేసి చాలా లేట్గా వచ్చింది మాకు. ఒక 2:33 వరకు కూడా ఇంచుమించుగా మాకైతే కరెంట్ పోయింది. ఒక పక్కన చిమ్మ చీకటి, బుర్ర పని చేయట్లేదు, ఎలా పడితే అలా అయిపోయింది అనమాట. పాపం పిల్లలు కూడా చాలా సఫర్ అయ్యారు. ఇంకా ఇల్లంతా కూడా సర్దుకోవాలండి. నాకు కొంచెం ఓపిక రావడం కోసం అని చెప్పేసి ఇలా 2 బనానాలు కొంచెం పాలేసి మిక్సీ పట్టాను. నేను సగం తాగేసి మా ఆశ్రిత్ బాబుకి కూడా ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను. చిందరవందరగా చెత్తగా ఉంది. తుడిచేసిన తర్వాత ఇంకా ఎక్కడక్కడ సర్దుదాంలే అంటే నేను లాగి పడేసిన బట్టలు లాగి పడేసాను, టీవీ యూనిట్ దగ్గర అన్నీ తీసేసాను, అలా చేశాను కదా. ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దాలి. ఇంకా కొంచెం ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి, అది వంట ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంకా స్నానం చేసేసి చెయ్యాలన్నమాట. ఈలోపు మా పిల్లలిద్దరికి కూడా మా హస్బెండ్ అయితే స్నానం చేయించారు. అమ్మ వచ్చింది. ఇంకా అమ్మ అయితే పిల్లలు తీసుకెళ్తాను నేను అని చెప్పేసి అందనమాట. కొంచెం నువ్వు కూడా రెస్ట్ తీసుకోండి. బట్ ఎక్కడ రెస్ట్ అండి, ఇంకా చూసారు కదా ఇల్లంతా కూడా సర్దుకోవాలి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నాను వినండి. యాక్చువల్గా మేము నైట్ వరకు కూడా మాకు ఆఫ్టర్నూన్ మొదలవుతుంది వీడియో షూట్ అనేది. అప్పటిదాకా ఎడిటింగ్ అవి చూసుకుంటాము. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ 3 నుంచి 4 వరకు ఏదో ఒక టైంలో మొదలు పెడతాము అనమాట. ఇంకా ముందు రోజు సాటర్డే కదండి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నుంచి ఎప్పటి నుంచి షూట్ స్టార్ట్ చేశాను నేను. నైట్ వరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం అనమాట వీడియోస్. నాకు కొంచెం ఏంటంటే ఈ మధ్యలో పిల్లలకు బాగోపోవడము, తర్వాత ఇదంతా కొంచెం వీళ్ళు హౌస్ షిఫ్ట్ అవ్వడం, వీటి వల్ల పెండింగ్ ప్రమోషన్స్ చాలా ఉన్నాయి. వీడియోస్ కూడా నాది కొన్ని పెండింగ్ ఉండిపోయాయి. అవన్నీ కూడా షూట్ చేయడం, ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఆ రోజు అయితే మాత్రం 11:30 అయింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. సర్లే ఇంకైతే పడుకుందామని చెప్పేసి మేము నార్మల్గా పడుకున్నాను నేను. అయితే ఈ లోపు ఏమైంది, కరెంటు పోయింది. కరెంటు పోతే సర్లే కరెంట్ లేకపోయినా పోని ఇంకా పడుకోపెడదాం పిల్లల్ని అని చెప్పేసి పడుకోబెట్టాను. యాక్చువల్గా కరెంట్ వచ్చేసి చాలా ఎర్లీగానే పోయింది, 8:30 ఆ టైంకి పోయింది. ఇంకా కొంచెం ఎడిటింగ్ అది చేసుకోవడంతో అలా 11 కూడా అయిపోయిందండి ఆ రోజు. మధ్యలో వచ్చిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండి మళ్ళీ పోయింది అనమాట. సర్లే కరెంట్ లేకపోయింది, పిల్లల్ని పడుకోబెట్టాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెడుతున్నాను. నేను మధ్యలో పడుకున్నా. ఇంకా అప్పుడే నేను చూసుకుంటే నా రింగ్ ఫింగర్కి ఉంగరం లేదనమాట. అసలు ఎప్పుడు కూడా అలా చూసుకోకపోవడమే ఉండదు. ఎలా లేదో కూడా నాకు గుర్తు రావట్లేదు. ఆ రోజు ఇంకేం చేయాలో కూడా తెలియట్లేదు నాకు. బుర్ర పిచ్చెక్కిపోయింది. బెడ్ అంతా కూడా ఫస్ట్ వెతికి చూసాను, దుప్పట్లని తీసేసి అలా చూసాను అనమాట. బట్ రింగ్ ఎక్కడ కనిపించలేదు. 4 గ్రామ్స్ రింగు. 4 ఇయర్స్ నుంచి నా చేతికే ఉందా రింగు. ఎక్కడికి పోయింది? ఈ 4 ఏళ్ళగా ఎప్పుడు పడిపోలేదు, ఎలా పోయింది నాకు అర్థం కావట్లేదు అసలు. ఏంటని చెప్పేసి మొత్తం దుప్పటంతా చూశాను, ఇదంతా వెతికేసాను అనమాట. ఆ కరెంటు పాయింట్ చీకట్లోనే
ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని చూస్తున్నాను అనమాట. బట్ ఎక్కడా దొరకట్లేదు. బాబోయ్, ఇప్పుడు 1 గ్రామ్ కొనడమంటేనే కష్టం, ఇంచుమించు 4 గ్రామ్స్ ఉన్న రింగ్ పోవడం ఏంటని చెప్పేసి నేనైతే చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఇంకా మొత్తం అంతా వెతుకుతున్నాను. ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, అసలు రింగ్ ఎప్పుడు పోయింది నేను చూసుకోలేదు అని చెప్పేసి ఈవినింగ్ నుంచే వీడియోస్ తీస్తున్నాను కదండి, ఈవినింగ్ తీసిన వీడియో క్లిప్పింగ్స్లో ఏమైనా ఉందా అని చెప్పేసి నేనైతే ఆ వీడియో క్లిప్పింగ్స్ అని చెక్ చేసుకున్నాను అనమాట. అక్కడ కూడా నా రింగ్ లేదు. అసలు నేను ఎప్పుడు కూడా అంతలా చూసుకోకుండా అయితే లేను. బట్ ఎలా నాకు అర్థం కావట్లేదు, చేతికి ఉండాల్సింది ఎలా పోయింది అని చాలా ప్రశాంతంగా వెతికాను అనమాట. నేను ఎక్కడ పెట్టలేదు, నేను పెట్టినట్టు నాకు గుర్తు కూడా లేదు, అసలు నేను తీసినట్టు కూడా నాకు గుర్తు లేదు. అండ్ నెక్స్ట్ ముందు రోజు అంతకుముందు పోయిన దానికి ముందు రోజు నైట్ తీసిన వీడియోస్లో చూసుకుంటే రింగ్ నా చేతికే ఉంది. బాబోయ్ ఏంట్రా బాబు ఇదని చెప్పేసి నాకు ఇంకా పిచ్చెక్కిపోయింది. ఈ మధ్యన అంటే ఈ ఒక్క రింగ్ పోయిన సంఘటననే కాదు, ఈ మధ్యన లైఫ్లో చాలా జరుగుతూనే ఉంటాయి. కొన్ని పర్సనల్ ఉంటాయి, కొన్ని ఓపెన్గా చెప్పచ్చు. బట్ వాటితో పాటు ఇది కూడా జరిగేసరికి ఏంటంటే ఈ మధ్య నాకు వీక్లీ ఒకటి జరుగుతుంది. ఎప్పటి నుంచి నా యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్ పడింది అంతకుముందు వారం నుంచి కూడా నాకు వీక్లీ ఒకటైతే ఇలా ఒకటో రెండో జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటి ఇంత ఘోరంగా అని చెప్పేసి నేను ఫుల్గా ఏడ్చేసాను. అసలు నాకే ఎందుకు ఇలాగా, ఇప్పుడు 1-2 అయితే ఓకే, నాకు ఇలాంటివి ఒక 10-15 దాకా జరిగాయి ఈ మధ్యకాలంలోనే. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా బాధ అనిపించింది. ఇంకా ఏడ్చేస్తున్నాను, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ లాగేస్తున్నాను. ఇంకా అది ఎలా ఎందుకు పోవాలి అసలు, మొత్తం అంతా నాకే ఎంత లాస్ వచ్చేస్తుంది ఏంటి అసలు ఎలా పోయింది. పోనీ నేను ఏమైనా ఎక్కడైనా పెట్టేయడం పడేయడం చేశానా అంటే లేదు, నాకు గుర్తు కూడా ఏం రావట్లేదు నేను తీసినట్టుగా అని చెప్పేసి ఇంకా చూస్తే ఏడుస్తుంటే మా హస్బెండ్ ఏమో అంతలా లాగేస్తున్నాం ఏంటి, మెల్లగా చూసుకుంటే దొరుకుతుంది కదా. అప్పుడు కరెంటు కూడా లేదు, నా శనికి నా నెత్తి మీద దరిద్రానికి తగ్గట్టుగా అప్పుడు కరెంటు కూడా లేదనమాట. కరెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే నా ఫోన్లో టార్చ్ కూడా ఛార్జింగ్ కూడా ఫోన్ కూడా పక్కన పడేసాను నేను ఎందుకో కానీ. పడేసి ఆ చీకట్లోనే మొత్తం అన్నీ లాక్కుంటే వెళ్ళిపోతున్నాను. పరుపు లాగేశాను, చాలా బట్టలు మడతలు ఇప్పేశాను, ఉతికిన బట్టలు అన్నీ లోపల తెచ్చి పోసేసాను, ఏదేదో చేశానండి. ఇంక అది ఆ సిచ్యువేషన్లో ఉంటేనే నాకు తెలుస్తుంది అనమాట. రింగ్ ఎంత ఉంటుంది, ఫింగర్కి పెట్టుకునే అంత ఉంటుంది. అదేమైనా పెద్ద వడ్డాను అనుకుంటున్నావా, ఇల్లంతా వెతికేస్తే అన్నీ పీకేస్తే దొరికేస్తుంది అనుకుంటున్నావా, జాగ్రత్తగా వెతకాలి అని మా హస్బెండ్ అనమాట. ఇంకా తన మీద నేను కొన్ని మాటలు, నా మీద తన కొన్ని మాటలు, అలా మా ఇద్దరికి జరిగిపోతుంది. ఇంకా అలా ఏడుస్తూ కూర్చుండిపోయిన ఒక మూల. ఇంకా దొరకదు, నాకు అర్థమైపోయింది, నాకే ఏదో ఒకటి జరగాలని రాసి పెట్టింది, ఇంకా పోయిందంతే అని చెప్పేసి చాలా లాస్ వచ్చేస్తుంది ఈ మధ్యన కూర్చున్నాను అనమాట. కూర్చుంటే ఇంకా కాసేపటికైతే కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తే మళ్ళీ లేచి ఇంకా హోప్ అనేది పోదు కదా, నేను ఎక్కడికి వెళ్ళింది కూడా లేదు, పోనీ ఎక్కడికైనా వెళ్ళి అక్కడ పడేసి వచ్చానా అంటే ఇంకా మళ్ళీ ఇల్లంతా చూడడం మొదలుపెట్టాను. మళ్ళీ ఇల్లంతా చూస్తే ఒక ప్లేస్లో చూస్తే నేను చూసినప్పుడు ఆ ప్లేస్లో లేనే లేదు. మళ్ళీ కాసేపటికి ఆ పక్కనే నేను, అది కూడా ఏంటి డోర్కి వెనకాల వైపు, అసలు అక్కడికి ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమైనా దులిపితే దాని నుంచి పడిందా లేదంటే అక్కడికి ఎందుకు వెళ్ళిందో కూడా నాకు తెలియట్లేదు. అక్కడైతే డోర్ వెనకాల వైపు అయితే నా రింగ్ నాకు దొరికింది అనమాట ఫైనల్గా. అంత నేను ఏడ్చి ఈ సిచ్యువేషన్స్ అన్నీ చెప్పాను కదా, వీక్లీ 1 or 2 జరుగుతున్నాయని, వీటన్నిటిలో నేను లాస్ అవుతూనే వచ్చాను. నేను దేవుడిని అయితే ఒకటే దండం పెట్టుకున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా అని చెప్పేసి ఫుల్ ఏడ్చేసాను. ఈ విషయంలో మాత్రం ఇంత నాకు ఇన్ని గంటలు నేను స్ట్రెస్ పడినా సరే చివరికి నా రింగ్ అయితే నా దగ్గరకు వచ్చిందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ టైంలో ఒకేసారి నా నెత్తి మీద ఉన్న ప్రెజర్ అంతా ఆ రింగ్ దొరకడంతో దిగిపోయినట్టు అయిపోయిందండి. ఎంతలా రిలాక్స్ అంటే తలనొప్పి ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మనసంతా కొంచెం రిలాక్సింగ్గా అమ్మయ్య ఉంది అని అలా కూర్చుండిపోయాను అనమాట. చాలాసేపు ఇంకా మా హస్బెండ్ వచ్చి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టవా అంటున్నారు, కానీ నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలా కూర్చుండిపోయి ఒకటి మాత్రం అనుకున్నానండి, కష్టపడింది ఏది కూడా పోదు. ఇదైతే నేను చాలా కష్టపడి ఎప్పుడో 4 years నుంచి ఉందన్నమాట నా చేతికి రింగ్. 4 years పైనుంచే ఉంది ఇంకా చెప్పాలంటే ఆ రింగ్ అయితే. మన కష్టం ఎప్పుడు కూడా మనం వదిలిపోదు అని అయితే నాకు అనిపించి చాలా రిలాక్స్ అయ్యానండి. నిజంగా అది ఇంట్లో లేదేమో, ఎక్కడైనా పోయిందేమో, ఈ ఆలోచనలు అస్సలు నేను తీసుకోలేకపోయాను. చెత్తలో పడిపోయిందా లేదంటే ఏమైపోయింది, ఇవన్నీ అనమాట. చాలా వెతికాను, ఇంకా అన్నీ వెతికేసాను, ఇంకా నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ
ఆ సిచ్యువేషన్ అయితే అలా చేసింది అనమాట. ఫుల్ డల్ అయిపోయి ఫేస్ ఉబ్బిపోయి లేచేసరికి అలా కళ్ళు తెరుస్తుంటే మండిపోతున్నాయి. కళ్ళు అయితే ఏదో కారం పోసినట్టు మండుతున్నాయి అనమాట. అలా ఉంది మార్నింగ్ లేచేసరికి నా సిచ్యువేషన్. ఇంకా మెల్లమెల్లగా అన్ని పనులు చేయాలి కదండి. మరి ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి. మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత అనేది కామెంట్ చేసేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.